హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ అనే ఒక కొత్త డ్రామాని చూడబోతున్నాము. డ్రామాలోకి వెళ్లే ముందు చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. పోతూ ఈ డ్రామా ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి వెళ్ళండి. రండి డ్రామాలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే పిల్లలందరూ క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ క్రాకర్స్ అంతా ఆకాశంలో అందంగా కనిపిస్తూ ఉంటే అప్పుడు ఆకాశంలో ఫైర్ బాల్ లాగా ఏదో ఒకటి వస్తూ ఉంది. అక్కడున్న పిల్లలంతా ఆ ఫైర్ బాల్ ని చూసి ఇదేం క్రాకర్స్, ఇలాంటి క్రాకర్స్ ని నేను ఎప్పుడూ చూడలేదే అన్నట్టు ఆకాశాన్ని నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఆకాశంలో ఏం జరుగుతుందన్నది చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న అమ్మాయి మరెవరో కాదు, తనే మన హీరోయిన్. తన పేరు షెన్లీ. తనే తన పవర్ఫుల్ ఆయుధాన్ని యూజ్ చేసి ఫైట్ చేస్తూ ఉంది. నేను తిరిగి ఇంటికి రాను, నన్ను ఎవ్వరు ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళలేరు, స్వర్గానికి చెందిన అబ్బాయితో నాకు పెళ్లి చెయ్యాలి అని మన హెడ్ గాడ్ డిసైడ్ అయ్యారు. నేను కూడా ఒక గాడు అని మర్చిపోయారా ఏంటి? నేను వాడిని అస్సలు పెళ్లి చేసుకోను అని హీరోయిన్ అరుస్తూ ఉంటే షెన్లీని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన రిమైనింగ్ ముగ్గురు మాకు వేరే దారి లేదు మేడం, మిమ్మల్ని ఎలా అయినా తీసుకుని వెళ్ళి తీరాల్సిందే అనేసి ఫైట్కి రెడీ అయిపోతున్నారు. దాన్ని చూసి హీరోయిన్, రే మీరు నాతో ఎందుకు గొడవకొస్తున్నారా, కొంచెమన్నా థింక్ చేయండిరా అని అంటూ వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంది. షెన్లీ పవర్స్ని వాళ్ళెవరూ తట్టుకోలేకపోతున్నారు. ఇంతకు మించి నన్ను మీరేం చేయగలరా లూజర్స్ అనేసి నవ్వుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది. కరెక్ట్గా ఆకాశంలో అప్పుడు పవర్స్ ఇంకా బ్రైట్ అవుతూ ఉంది. దాన్ని భూలోకంలో ఉన్న పిల్లలంతా చూస్తూ ఉన్నారు. ఫైటింగ్ ఫినిష్ అయిందా లేదా అని షెన్లీ అడుగుతూ ఉంటే లేదు ఇంకా ఫినిష్ కాలేదు అనేసి షెన్లీని పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. అప్పుడు షెన్లీ లేదు, నేను ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను అనేసి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడక్కడ స్వర్గానికి భూలోకానికి మధ్య ఒక బ్యారియర్ లాగా ఉంది. దాన్ని కొంచెం పగలగొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అమ్మయ్య, ఫైట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకుని షెన్లీ కూల్గా వస్తూ ఉంటే అప్పుడు షెన్లీ అసిస్టెంట్, తన పేరు మూఫాంగ్ వేగంగా వచ్చి హీరోయిన్ కేర్లెస్గా ఉన్న టైంలో షెన్లీని అటాక్ చేసేస్తున్నాడు. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా రే తన మన గాడ్ రా, తనని చంపేయకరా అని అరుస్తూ ఉన్నారు. అప్పుడు షెన్లీ మూఫాంగ్ని చూసి అరే మెంటల్ ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటే వెంటనే మూఫాంగ్ షెన్లీని తోసుకుంటూ వెళ్ళిపోయి గాడ్ నన్ను క్షమించండి, నాకు వేరే దారి తెలియడం లేదు, మీరు ఎలా అయినా ఇక్కడ నుండి పారిపోయి హ్యాపీగా బ్రతకండి అనేసి తనని ఇంకా కొంచెం ఫోర్స్గా అటాక్ చేసేసి కిందకి తోసేస్తున్నాడు. షెన్లీకి బాడీలో పవర్స్ అంతా కంప్లీట్గా తగ్గిపోవడంతో కిందకి పడిపోతూ ఉంది. అప్పుడు షెన్లీ నేను ఎలా అయినా తప్పించుకోవాలి అనేసి మూఫాంగ్ చూడు ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో, మరి నా అసిస్టెంట్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా అని అనుకుంటూ కిందకి పడిపోతూ ఉంటే ఇంకొక పక్క మూఫాంగ్ వాళ్ళ సీనియర్స్ ఇద్దరుంటారు కదా, వాళ్ళు అక్కడ జరిగిందంతా చూస్తూ నువ్వేం చేస్తున్నావురా మెంటల్ అని వాడిని తిడుతూ ఉన్నారు. ఇక్కడేమో కింద పడుతూ ఉన్న షెన్లీ తన ఒరిజినల్ ఫామ్, అదే ఆ ఫీనిక్స్ ఫామ్లోకి మారి కిందకి పడిపోతూ ఉంది. అప్పుడు భూలోకంలో తుఫాను వచ్చేలాగా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంట్లోకి పరుగులు తీస్తూ ఉన్నారు. హీరోయిన్ కిందకి పడిపోవడంతో ఆ బ్యారియర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఎందుకు షెన్లీని అలా చేశావు అని సీనియర్స్ తిడుతూ ఉంటే మూఫాంగ్ మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. అప్పుడు ఒంటరిగా రహస్యంగా జీవిస్తున్న మన హీరోని చూపిస్తున్నారు. తన పేరు షెన్షి. తను చూసేసి ఏదో తప్పుగా ఉందే అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో కింద పడుతున్న షెన్లీ ఎగురుకుంటూ వెళ్ళి కొండ కింద ఉన్న ఒక చెట్టు మీద పడిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. అక్కడ ఒక చికెన్ షాప్ పెట్టుకుని ఉన్న ఒక చికెన్ షాప్ అతను చికెన్ని కట్ చేస్తూ ఉంటే అక్కడికి మన షెన్లీని వెతుక్కుంటూ ఇద్దరు అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చి నిన్న నైట్ మన గాడ్ ఇక్కడే పడ్డారు, నువ్వు వెళ్ళి ఇటువైపు వెతుకు, నేను వెళ్ళి అటువైపు వెతుకుతాను, 1 అవర్ తర్వాత మళ్ళీ ఇక్కడే వచ్చి మీట్ అవుదాము అనేసి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ మన షెన్లీ మనిషి రూపంలో లేదు కదా, తన కిందకి పడిపోతున్నప్పుడు తన ఒరిజినల్ ఫామ్లోకి, అదే ఆ ఫీనిక్స్ ఫామ్లోకి మారి కింద పడిపోయి ఉంటుంది. ఇప్పుడు తనని ఒక కోడి అనుకొని బుట్టలో వేసేసి ఉంచాడు ఆ షాప్ అతను. కరెక్ట్గా ఇప్పుడు ఆ ప్లేస్కి మన హీరో వస్తున్నాడు. తను అక్కడికి వచ్చి ఆ కోడిని చూసి ఈ కోడిని నేను కొనుక్కుంటాను అని అంటున్నాడు. దానికి ఆ షాప్ అతను ఆ కోడి కొంచెం వీక్గా ఉంది, పైగా దాని రెక్కలంతా కొంచెం కాలిపోయినట్టు ఉంది, అందువల్ల వేరే కోడిని తీసుకోండి అని అంటున్నాడు. ఒకవేళ మీకు ఈ కోడినే కావాలంటే చెప్పండి, కొంచెం డిస్కౌంట్ ఇస్తాను అని అంటున్నాడు. దానికి హీరో డిస్కౌంట్లో తీసుకుంటే ఈ కోడికి కొంచెం కోపం వస్తుంది,
నేను ఫుల్ అమౌంట్ ఇచ్చే దీన్ని తీసుకుంటాను అనేసి ఆ కోడిని కొనుక్కొని దాన్ని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్తున్నాడు. ఇప్పుడు షెన్షి ఆ కోడిని పక్కన పెట్టేసి అక్కడ ఉన్న గొడుగు మీద ఏదో గీస్తూ ఉన్నాడు. ఇక్కడేమో కోడి అదే మన హీరోయిన్ నిద్రలేస్తుంది. నేను ఎక్కడున్నాను, నాకేం అర్థం కావడం లేదే అని అనుకుంటూ లేచి నడుస్తూ, ఏంటి నాకు కొంచెం కూడా ఎనర్జీ లేదు, నా బాడీ ఏంటి ఇంత వీక్గా ఉంది అని అనుకుంటూ వస్తూ ఉంది. దాన్ని చూసి హీరో, ఓ నువ్వు లేచేసావా కోడి, ఇలారా నా దగ్గరికి ఫుడ్ తిందువు అని పిలుస్తూ ఉంటే దానికి ఆ ఫీనిక్స్, ఏంటి కోడా, నన్ను కోడి అంటావా, వీడికి ఎంత పొగరు అనేసి హీరోని అటాక్ చేయడానికి వస్తూ దబ్బమని కింద పడిపోతుంది. వీడేంటి ఫుడ్ని కూడా కుక్కకు విసిరినట్టు విసిరేస్తున్నాడు, నేనెవరో తెలుసా, గాడ్ని, నన్ను చూసి అక్కడున్న జెంట్ గాళ్ళంతా గజ గజ వణుకుతారు. కానీ కరెక్ట్గా ఈ టైంలో నా దగ్గర కొంచెం కూడా ఎనర్జీ లేదు అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు షెన్షి దాని దగ్గరికి వచ్చి, ఏంటి బాడీ అంతా ఇంత మురిగ్గా ఉంది, అందువల్లే నువ్వు ఇంత వీక్గా ఉన్నావేమో, ముందు వెళ్ళి స్నానం చెయ్యు అనేసి గొడుగుతో దాన్ని వాటర్లోకి తోసేస్తున్నాడు. షెన్లీ దగ్గర ఎనర్జీ అంతా లేకపోవడంతో ఈత కూడా కొట్టలేక వాటర్లో మునిగిపోతూ ఉంది. దాన్ని చూసి హీరో, అయ్యయ్యో దీనికి ఈత కూడా రాదేమో అనుకొని తన గొడుగుని యూజ్ చేసి దాన్ని బయటకు లాగుతున్నాడు. బయటకు వచ్చాక దాన్ని చూసి, అయ్యయ్యో బాగా తడిచిపోయినట్టున్నావు అనేసి దాన్ని నొక్కుతున్నాడు. దానికి ఆ ఫీనిక్స్, వీడి కావాలని నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు, ఈ బ్యాడ్ బాయ్ ఎవరో నాకు అసలు అర్థం కావడం లేదే అనేసి షెన్లీ అంటూ ఉంటే వెంటనే షెన్షి తిరిగి చూసి, నీకు ఈత కొట్టడం కూడా రాదా, అయినా నా పేరు బ్యాడ్ బాయ్ కాదు, నా పేరు షెన్షి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. హీరోయిన్కి ఏమీ అర్థం కావడం లేదు. ఇంకా ఈ మెంటల్ వాడితో కలిసి ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో ఏమో అనుకొని నా బాడీ ఏమో బాగా వీక్గా ఉంది అనేసి చిరాకు పడుతూ ఉంది. షెన్షి ఏమో సైలెంట్గా కూర్చొని పక్షుల్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి వస్తున్న షెన్లీ హీరోని చూసి, అయినా పర్లేదు, ఈ అబ్బాయి దగ్గర ఏదో ఒకటి ఉంది, ఇలాంటి మగాడిని నేను ఎక్కడా చూడలేదు అనుకుంటూ చూస్తూ ఉంటే అప్పుడు కరెక్ట్గా షెన్షికి దగ్గు వస్తుంది. మెడిసిన్ వేసుకోవడానికి టైం అయింది అని పైకి లేచి వెళ్ళిపోబోతుంటే కాలు పట్టేస్తుంది. అయ్యయ్యో కాలు పట్టేసినట్టు ఉందని నడవలేకపోతున్నానే అని అనుకుంటూ లైట్గా కుంటుకుంటూ వెళ్తూ ఉంటే దాన్ని చూసి షెన్లీ, చి వీడిని చూసి మగాడు అనుకున్నాం, వీడేంటి ఇలా కుంటుకుంటూ వెళ్తున్నాడు అనేసి హీరోని తిడుతూ ఉంది. సరే ప్రజెంట్ మన దగ్గర పవర్స్ ఏమీ లేదు, అందువల్ల స్వర్గం నుండి ఎవరు మనల్ని వెతుక్కుంటూ వచ్చినా మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు, కానీ ఎలా అయినా మన హెడ్ మనల్ని కనిపెట్టేస్తారు. వాళ్ళు అలా కనిపెట్టే లోపే మన పవర్స్ని మనం తిరిగి పొందాలి, అంతవరకు ఇక్కడే ఉందామని అనుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. షెన్షి హీరోయిన్కి ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేద్దాము అనేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. వీడిని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, వీడిని చూస్తూ ఉంటేనే నాకు చిరాగ్గా ఉంది అని థింక్ చేస్తూ ఉన్నప్పుడు షెన్షి అక్కడికి వచ్చి, ఓయ్ కోడి ఇలా రా, నీ ఫుడ్ రెడీ అయింది అని అంటున్నాడు. దానికి షెన్లీ, నేనేమైనా బెగ్గర అనుకుంటున్నావా, ఇలా పిలిచి ఫుడ్ పెడుతున్నావు అని అంటూ హీరోని దగ్గర నుండి చూస్తుంది. వీడి కళ్ళ కింద నల్లటి చారలు, లిప్స్ అంతా కొంచెం లైట్గా బ్లాక్ కలర్లో ఉంది. వీడికి హెల్త్ బాగాలేదేమో, వీడు ఎలా అయినా చనిపోయి నన్ను మర్చిపోతాడు, వీడికి ఏమీ గుర్తు ఉండదు, కానీ నేను ఒక పెద్ద గాడ్ని, నాకు చావనేదే లేదు అని ప్రౌడ్గా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఆ ఫుడ్ని తినడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ ఫుడ్ టేస్ట్ బాగా నచ్చేస్తుంది. అబ్బా ఫుడ్ ఏంటి ఇంత టేస్ట్గా ఉంది అని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది. అప్పుడు షెన్షి తన తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ ఉన్నాడు, చాలా క్యూట్గా ఉంది అన్నట్టు. ఫుడ్ బాగా మెక్కేసి ఇంకా కొంచెం ఇవ్వు అన్నట్లు షెన్లీ సిగ్నల్ ఇస్తూ ఉంటే, నేను ఇంతే ప్రిపేర్ చేశాను, రేపు మీకు మళ్ళీ ఎక్కువ చేసి పెడతాను అని అంటున్నాడు. అది విని షెన్లీ, ఎంత ధైర్యం ఉంటే ఫుడ్ లేదని చెప్తావు, నిన్ను ప్రేమ్ చేస్తాను చూడు అనేసి తిడుతూ ఉంది. అప్పుడు షెన్షి పైకి లేచి, సరే నైట్ అవ్వబోతుంది, నేను నా పనికి టైం అయింది, నేను వెళ్ళాలి అనేసి వెళ్ళిపోతుంటే షెన్షి చూసి, నైట్ టైం ఏం వర్క్స్ ఉంటుంది, పాపం తనని తాను అమ్ముకొని బ్రతుకుతున్నట్టు ఉన్నాడు, ఇలాంటి లైఫ్ అవసరమా, వీడితో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలి అని డిసైడ్ అయిపోయి, కానీ నా బాడీలో కొంచెం కూడా ఎనర్జీ లేదే అని థింక్ చేస్తూ ఉంది. కరెక్ట్గా ఆ టైంలో దొంగతనంగా ఒక అమ్మాయి షెన్షి ఇంట్లోకి వస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఏమైనా దొంగనా ఏంటి అనేసి షెన్లీ చూస్తూ ఉన్నప్పుడే లోపలికి వచ్చిన అమ్మాయి, ఏంటి ఈరోజు కూడా తను లేడా అనేసి ఇంట్లో ఉన్న పనులంతా చేస్తూ ఉంది. ఇల్లంతా క్లీన్ చేసేసి వచ్చి అక్కడ కూర్చొని ఉంటే షెన్లీ ఆ అమ్మాయిని చూసేసి, తను దొంగ కాదేమో, చూడ్డానికి కొంచెం మంచి అమ్మాయిలాగానే ఉంది, సరే మనం బయలుదేరుదాము అనేసి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి మన షెన్లీని చూసేస్తుంది. హాయ్ కోడి, ఈ కోడితో కుర్మా వండితే చాలా బాగుంటుంది అనుకొని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే,
ఒసేయ్ నేను కోడిని కాదే, నేను ఫీనిక్స్ పక్షిని, మీరంతా ఎప్పుడు ఫీనిక్స్ పక్షిని చూడలేదా అని అరుస్తూ అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. ఆ అమ్మాయి ఎలాగో కష్టపడి దాన్ని పట్టుకొని ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అనేసి షెన్లీని కట్టేసేసి కుకింగ్కి అన్నిటినీ రెడీ చేసి పెట్టేసి ఇప్పుడు షెన్లీని కట్ చేద్దామనేసి కట్ చేయబోతుంటే కరెక్ట్గా షెన్షి అక్కడికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అంతలో అమ్మాయి వేగంగా బయటకు వస్తుంది. భలే ఉంది ఈ కోడి, అందుకే మీకు ఈ కోడితో కుర్మా చేసిద్దాము అని ఉన్నాను అని అంటూ ఉంటే ఇదేమి కుర్మా చేయడానికి కాదు అనేసి షెన్లీని హీరో లాక్కొని తన మీద ఉన్న వాటర్ని నెమ్మదిగా తుడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి మా నాన్న బిజినెస్ కోసము బయట ఊరికి వెళ్తున్నారు, అలానే నన్ను కూడా తీసుకుని వెళ్తున్నారు, నేను ఆయనతో వెళ్తున్నాను, మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వలేను అని అమ్మాయి అంటూ ఉంటే అది విని హీరో ఇంతకు ముందు నేను నిన్ను చూసినట్టు కూడా నాకు గుర్తులేదు, ఒకవేళ నీకేమైనా ఇలా అనిపించి ఉండవచ్చేమో, నీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదు, ఈ క్లాత్ని తీసుకుంటావా అని హీరో అడుగుతూ ఉంటే దాన్ని చూసి షెన్లీ వీడి గుండె రాతి గుండేమో, పాపం ఆ అమ్మాయి అని అనుకుంటుంది. ఆ అమ్మాయి ఏమో నాకేం వద్దు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సరే సరే పోతూ పోతూ ఆ డోర్ వేసి వెళ్ళు అని ఇంకా ఏడిపిస్తూ ఉన్నాడు. పాపం అమ్మాయి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో షెన్లీని తుడుస్తూ హీరో నవ్వుకుంటూ కూర్చొనున్నాడు. వీడంతా అసలు ఒక మనిషేనా, ఎంత హార్ష్గా మాట్లాడాడో చూడు, నైట్ టైం బిజినెస్ చేసుకునే వీడికి ఇంత పొగరా అని అడుగుతూ ఉంటే అది విని హీరో నేను నైట్ టైం ఏం బిజినెస్ చేస్తున్నాను అని అంటున్నాడు. ఏంటి నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా అని షెన్లీ షాక్ అయిపోతుంది. ఇప్పుడైనా కనిపెట్టావే అని హీరో అంటున్నాడు. అవును కరెక్ట్గానే కనిపెట్టాను అని అంటుంది. అవును నేను నీతోనే మాట్లాడుతున్నాను చెప్పు అనేసి హీరో మాట్లాడుతూ ఉంటే అయితే నేను ఇన్ని రోజులు నేను మాట్లాడిందంతా విని ఏం అర్థం కానట్టు యాక్టింగ్ చేసావా, అసలు నువ్వంతా ఒక మనిషేనా అని షెన్లీ అరుస్తూ ఉంది. అది విని హీరో నేను కొంచెం సేపు నీతో ఆడుకున్నాను, దాంట్లో తప్పేముంది అనేసి క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. సరే సరే నువ్వేమైనా హట్ అయ్యేలాగా నేను బిహేవ్ చేసి ఉంటే సారీ, ఉండు నేను నీకోసం ఏమైనా ఫుడ్ చేసి తీసుకుని వస్తాను అనేసి వెళ్ళి ఇప్పుడు తన కోసం ఏదో కుక్ చేస్తూ ఉన్నాడు. షెన్లీ బాగా థింక్ చేసి ఇంక నుండి మనం ఇక్కడ ఉండకూడదు, ఎలా అయినా వెళ్ళిపోవాలి అనుకొని మళ్ళీ మళ్ళీ ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవాలి అని ఎగరడానికి ట్రై చేస్తూ ఉంది. రోజులు గడిచిపోతుంది. ఇన్ని రోజులు హీరోతోనే ఉంటూ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండేది, కానీ ఎస్కేప్ అయినట్టు లేదు. ఇప్పుడు మన షెన్షి హీరోయిన్ కోసం కుక్ చేసి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఫుడ్ బాగా టేస్ట్గా ఉంది. ఫుడ్ని చూడగానే షెన్లీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పక్కన కూర్చుంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి సూర్యుడిని చూస్తూ ఫుడ్ని తింటున్నారు. ఇలా సూర్యుడిని చూస్తూ కూర్చొని ఉంటే చాలా బాగుంది కదా అనేసి షెన్షి అడుగుతూ ఉంటే ఇదేం బాగుంది, ప్రతిరోజు సూర్యుడు వస్తూనే ఉంటాడు అని మనసులో అనుకుంటూ తింటూ ఉంది. ఇప్పుడు నైట్ అవుతుంది. అప్పుడు మన షెన్షికి ఒక కల వస్తుంది. అప్పుడు ఆ కలలో మేము వెళ్తున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నిద్ర పట్టక లేచి కూర్చుంటున్నాడు. అప్పుడు ఒక బియ్యాన్ని తీసి తింటున్నాడు. అది నోట్లో నుండి బ్లడ్ రాకుండా ఆపుతుందేమో. హీరో దాన్ని రెగ్యులర్గా తింటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఒక ఆకు రాలిపోయి కింద పడిపోతుంటే దాన్ని తీసుకొని వచ్చి అది ఏ రోజు ఏ టైంకి కింద పడింది అని దాని మీద రాసేసి దాన్ని ఒక బుక్లో జాగ్రత్తగా దాస్తున్నాడు. దాని ఏజ్ 20 అనేసి. ఆ బుక్లో ఆకు పడినప్పుడంతా టైము డేట్ అంతా నోట్ చేసి ఆ బుక్లో దాన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి పెడుతున్నాడు. అదంతా చూస్తూ లైట్గా దగ్గుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ హీరో నోట్లో నుండి రక్తం వస్తూ ఉంది. మన హీరో బాధగా లేచి బయటకు వెళ్తూ ఉంటే లైట్గా అప్పుడు చందమామ బయటకు వస్తుంది మబ్బుల్లో నుండి. అప్పుడు ఆ చందమామ దగ్గర నుండి వచ్చే వెలుతురు నిద్రపోతున్న మన షెన్లీ మీద పడుతుంది. ఆ చందమామ వెలుతురు మన షెన్లీ మీద పడగానే తన హ్యూమన్ ఫామ్లోకి వచ్చేస్తుంది. షెన్షి తనని చూసి పర్లేదు మంచి అందమైన అమ్మాయిలాగానే ఉంది అనేసి ఒక రాయిని తీసి ఒక తట్టు తట్టగానే మళ్ళీ చందమామని మబ్బులు కమ్మేస్తుంది. అప్పుడు షెన్లీ మళ్ళీ తను ఆ ఫీనిక్స్ రూపంలోకి వచ్చేస్తుంది. వెంటనే హీరో తన కోట్ని తీసి తనకి కప్పేసి తన అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. షెన్లీ నిద్ర లేచి ఎవడురా నా మీద ఇంత పెద్ద కోట్ని తీసుకుని వచ్చి కప్పింది అని అంటూ ఉంది. అప్పుడు హీరో కరెక్ట్గా ఎవరో డోర్ కొట్టినట్టు సౌండ్ వచ్చినట్టు ఉందే అనేసి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు షెన్లీ కూడా ఎవరొచ్చారో చూడ్డానికి వచ్చి చూస్తూ ఉంది. ఇంతకు ముందు ఇంట్లోకి దొంగతనంగా ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు అక్కడికి వచ్చి నేను బయలుదేరుతున్నాను, ఇంక నుండి మనం ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేము అనేసి అమ్మాయి అంటూ ఉంటే సరే వెళ్ళిరా అని షెన్షి అంటున్నాడు. వీడు అసలు మనిషే కాదు, వీడి గుండె రాతిదేమో,
మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అనేసి షెన్లీ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే షెన్షి ఇదంతా గమనించకుండా లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటున్నాడు. ఇక్కడేమో షెన్లీ ఎక్కడికి వెళ్ళాలో ఏమీ అర్థం కావడం లేదే అనేసి మళ్ళీ ఆ మార్కెట్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు నాకు కొంచెం ఎనర్జీ బాగానే ఉనింది. ప్రతిరోజు కొంచెం కొంచెం ఎనర్జీ ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తూ ఉండేది. ఒకవేళ ఆ ఇంట్లో ఏమైనా పవర్ ఉందా, లేకపోతే ఆ అబ్బాయి వండి పెట్టే ఫుడ్ ద్వారా నాకేమైనా పవర్స్ వస్తుందా, ఏమీ అర్థం కావడం లేదే. మళ్ళీ అక్కడికే వెళ్ళిపోదామా అని థింక్ చేస్తూ ఉండేలోపే ఆ చికెన్ షాప్ అతను మన షెన్లీని చూసేస్తున్నాడు. హే కోడి అనేసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి దాని వెనకాలే దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉన్నారు. ఎలాగో దాన్ని పట్టుకొని వండుకొని తినేయాలి అని వెళ్తూ ఉన్నప్పుడు అది అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి పారిపోతుంది. ఎస్కేప్ అయ్యి ఒక ప్లేస్లో వచ్చి నిలబడుకొని వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడికి కరెక్ట్గా మన హీరో వచ్చేస్తున్నాడు. నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని నేను కొంచెం కూడా ఊహించలేదు అని హీరో అంటూ ఉన్నప్పుడు తనకి హీరోయిన్ ఒక హ్యూమన్ ఫామ్లో ఉన్న ఒక అమ్మాయి లాగానే కనిపిస్తూ ఉంది. నా కోసమే కదా నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావని హీరో అడుగుతూ ఉంటే అది విని హీరోయిన్, నేను వీడి గురించి తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నాను. ఇతను నన్ను బాగానే చూసుకుంటున్నాడు. నా కోసం మంచి మంచి ఫుడ్స్ని ప్రిపేర్ చేసి ఇస్తున్నాడు. ఇతనితో కలిసి ఉండడంలో తప్పేం లేదు అన్నట్టు హీరోయిన్ థింక్ చేస్తూ ఉంది. నువ్వు ఇక్కడికి వస్తావు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి హీరోయిన్ అంటుంది. ఇప్పుడు హీరో ఫీనిక్స్ రూపంలో ఉన్న మన హీరోయిన్ని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.